ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'సూత్రవాక్యం'. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే, సో, ఓవరాల్‌గా మూవీ అనేది మెయిన్‌గా ఒక మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ మీదే ఓవరాల్ మూవీ వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చన్నమాట. దాని తర్వాత మూవీ అనేది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టర్న్ అయితే తీసుకుంటుంది. ఆ విధంగా జరిగిన ఇన్వెస్టిగేషన్ అనేది ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది సాగదీత ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చన్నమాట. సో, ఫస్ట్ హాఫ్ 30 మినిట్స్ మూవీకి ఒక మూవీ అనేది బోర్ ఫీలింగ్ కలిగిద్దని చెప్పుకోవచ్చన్నమాట. మెయిన్‌గా సెకండ్ హాఫ్ అండ్ అలాగే క్లైమాక్స్ వచ్చిన ఎమోషనల్ టచ్ ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ నిలుస్తాయి అని చెప్పుకోవచ్చన్నమాట. ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన షేన్ టామ్ అలియాస్ సిఐ క్రిస్టో క్యారెక్టర్‌లో తన యాక్టింగ్ అనేది చూడకూడదని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే సో, ఇప్పటిదాకా తనకి అంటే షేన్ టామ్‌కి ఇప్పటిదాకా మన తెలుగులో అన్ని నెగెటివ్ క్యారెక్టర్‌లే చేసేసేపాటికి ఒకేసారి ఈ 'సూత్రవాక్యం' మూవీలో తనది ఒక ఫ్రెండ్లీ పోలీస్ క్యారెక్టర్ అనమాట. ఆ ఫ్రెండ్లీ పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ అలాగే తన యాక్టింగ్ కూడా చూడకూడదని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో టీచర్స్ అండ్ అలాగే స్టూడెంట్‌కి మధ్య ఉండే కొన్ని సీన్స్ అండ్ అలాగే పోలీసు అండ్ పబ్లిక్ మధ్య ఉండే కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయని చెప్పుకోవచ్చన్నమాట. సో, అండ్ అలాగే ఈ మూవీలో ఒక అన్న తన సొంత చెల్లిని అస్తమానం కొడుతూ ఉంటాడు. సో, ఎందుకు కొట్టాడు ఏంటనేది జస్ట్ ఒక డైలాగుల్లోనే చెప్పేసారే గానీ, సో, తన చెల్లిని ద్వేషించుకునేంతలాగా అన్నయ్య ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేవి మనకి బలంగా చెప్తే ఇంకొంచెం ఎంగేజింగ్‌గా ఉండేదని నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన షేన్ టామ్ అలియాస్ సిఐ క్రిస్టో. సిఐ క్రిస్టో తను పోలీస్‌గా డ్యూటీ చేస్తూ అదే పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్‌లో కొందరు స్టూడెంట్స్‌కి మ్యాథ్స్ క్లాసెస్ చెప్తాడనమాట. తన మ్యాథ్స్ క్లాస్‌కొచ్చే ఒకానొక స్టూడెంట్ అయిన ఆర్య. సో, ఆర్యని వాళ్ళ అన్నయ్య ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటాడనమాట. సో, అలా కొట్టొద్దు అని సిఐ క్రిస్టో ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఆర్య వాళ్ళ అన్నయ్యన వివేక్ మళ్ళీ ఆర్యని కొడతాడనమాట. సో, అలా కొట్టినప్పుడు వివేక్ కోసం సిఐ క్రిస్టో వెతుక్కుంటూ వెళ్తాడు. వివేక్ మిస్ అయిపోతాడనమాట. అసలు వివేక్ ఎలా మిస్ అయిపోయాడనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే రన్ అయిద్దని చెప్పుకోవచ్చన్నమాట. రన్ అయినప్పటికీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫే చాలా బాగా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చన్నమాట. ఓవరాల్‌గా మలయాళం మూవీస్‌లో ల్యాగ్ అనేది ఉండిద్దనమాట. బట్ ఈ మూవీలో తీసుకున్న కొన్ని పాయింట్స్ కాస్త ఎంగేజ్ చేయడం వల్ల మూవీ అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగిపోయిందని చెప్పుకోవచ్చన్నమాట. సో, అంతేకాకుండా వివేక్ కేస్‌లో మిస్ అవ్వడానికి ఒక క్యారెక్టర్ అయితే ఉంటారనమాట. సో, ఆ క్యారెక్టర్ యాక్టింగ్ కూడా మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చన్నమాట. సో, అంతేకాకుండా ఈ మూవీలో వివేక్ మిస్సింగ్ కేస్ నుంచి ఈ మూవీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చి తర్వాత ఈ స్టోరీలో క్రైమ్ పాయింట్ అనేది రివీల్ అయిద్దనమాట. సో, ఆ క్రైమ్ పాయింట్‌లో అంటే ఒక లేడీని చంపేస్తారనమాట. సో, ఆ లేడీని జస్ట్ ఈ మూవీలో వివేక్ అనే ఒక క్యారెక్టర్ కొడతాడనమాట. కొట్టినంత మాత్రాన తను రియల్‌గా చనిపోయిందా? అసలు తనకేమైంది? అనే పాయింట్‌లో కూడా మనకి క్లారిటీ ఉండవని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో దొరికిన ఒక్కొక్క ఆ క్లూస్ బట్టి జరిగే ఇన్వెస్టిగేషన్ కాస్త ఈ మూవీకి ఎంగేజ్ అనే చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్‌గా షేన్ టామ్ తన యాక్టింగ్ అనేది బాగుందని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే మిగతా క్యారెక్టర్స్ అయినా అంటే సో, వివేక్‌ని చంపిన క్యారెక్టర్ అవనండి, వివేక్ క్యారెక్టర్ అవనండి అండ్ అలాగే సో, కొందరు క్యారెక్టర్స్ అనేవి ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక మ్యూజిక్ అనేది నాకు సోగా ఉందని చెప్పుకోవచ్చన్నమాట. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చన్నమాట. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి మరో ప్లస్ అని చెప్పుకోవచ్చన్నమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'సూత్రవాక్యం' మూవీ రివ్యూ. సో, నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.